వారు ఎవరిని అడుగుతున్నారో అర్థం కావట్లేదు. పాడుతున్న పాట ఏంది, మరి ఆడుతున్న తాళం ఏంది అన్నట్టుంది ఇక్కడ. అయినా కూడా మేము దీని గురించి మా మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రెడ్డి మేడం గారికి, ప్రస్తుత ఎమ్మెల్యే గారు అయినటువంటి సబితా ఇంద్రెడ్డి మేడం గారికి వారి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా దీని గతంలో మీర్పేట పాలకవర్గం ఉన్నప్పుడు మరి కేటాయించిన ₹1,00,00,000 కూడా మరి వెనకపోవడం, ప్రభుత్వాలు మారడం, ఇదంతా కూడా మన దురదృష్టకరంగా భావిస్తూ ఈరోజు మరి సబితా ఇంద్రెడ్డి మేడం గారి దృష్టికి తీసుకెళ్లి అతి త్వరలో ఈ యొక్క సమస్యను పరిష్కరించే విధంగా మేము ఈరోజు మీర్పేట 60వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేషన్ కమిటీ అందరం కలిసి ఈరోజు పరిశీలించి మేడం గారి దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చినాం. ఖచ్చితంగా మా సబితా ఇంద్రెడ్డి గారు మమ్మల్ని పేదలందరినీ కూడా ఆదుకొని ఈ యొక్క శ్మశాన వాటికని అభివృద్ధి పరుస్తుందని, ఎట్నుంచైనా సరే మరి కొట్లాడైనా సరే ప్రభుత్వంతో మరి నిధులు తెస్తుందని చెప్పి మేము ఆశ వ్యక్తం చేస్తూ, తప్పకుండా ఈ యొక్క ప్రజలందరికీ కూడా అండగా బీఆర్ఎస్ పార్టీ నిలుస్తుందని, రాబోయే కాలంలో మరి కేసీఆర్ గారు మరి ముఖ్యమంత్రి అవుతారు, మరి మా సబితా ఇంద్రెడ్డి గారు డిప్యూటీ సీఎంగా మరి పదవిని అలంకరిస్తారని సందర్భంగా తెలియజేస్తూ, పేదలలో కళ్ళల్లో ఆశలు వాళ్ళ పండుగలాగా వాళ్ళని ఆదరించాలంటే ఒక కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వంతో అవుతుందని చెప్పి, ఇలాంటివి కళ్ళబొల్లు మాటలు చెప్పి వచ్చినటువంటి మభ్యపెట్టి వచ్చినటువంటి ప్రభుత్వాలు ఎంతవరకు న్యాయం చేయవని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ,